హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ డీపీఎస్. గైస్ మనకు ఒప్పో వచ్చేసి 2 కొత్త మొబైల్స్ లాంచ్ అయిపోతుంది. ఈ మొబైల్ వచ్చేసి ఒప్పో రెనో 12 సిరీస్ గైస్. మనకి ఇది వచ్చేసి ఒప్పో రెనో సిరీస్ నుంచి రాబోతున్నాయి. దీంట్లో గైస్ మనకు 2 మొబైల్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఒప్పో రెనో 12, ఇంకోటి వచ్చేసి ఒప్పో రెనో 12 ప్రో గైస్. ఇవి వచ్చేసి మనకు ఒప్పో రెనో 12 సిరీస్. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఈ మంత్లోనే లాంచ్ అయిపోతున్నాయి. ఈరోజు వీడియోలో ఈ ఒప్పో రెనో 12 సిరీస్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి మొబైల్స్ తీసుకొచ్చలేదు అనేది ఈ వీడియోలో చెప్తా గ్యాస్. వీడియో స్కిప్ చేయకుండా లాగా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం మిషన్ అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గ్యాస్ ఒప్పో రెనో 12. మనకి ఒప్పో రెనో 12 ప్రో కూడా రెండు కూడా మనకు సేమ్ డిజైన్తో వస్తుంది గ్యాస్. సేమ్ డిజైన్ మనకు సేమ్ డిస్ప్లేతో వస్తుంది. ఫస్ట్ గ్యాస్ ఒప్పో రెనో 12 సంబంధించిన ఫీచర్స్ గురించి మాడితే ఫస్ట్ గ్యాస్ దీంట్లో డిజైన్ గురించి మాడితే ఈసారి డిజైన్ అనేది మనకు సింపుల్ డిజైన్ వచ్చేసాను గ్యాస్. డిజైన్ అనేది మనకు బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది గ్యాస్. మనకి ఈసారి మనకి రౌండ్ కెమెరా అనేది యూజ్ చేయలేరు. కెమెరా సెటప్ అనేది చాలా సింపుల్గానే ఉంది. ఓవరాల్ డిజైన్ మాత్రం మనకి బాగానే ఉంది గ్యాస్ ఇది. నెక్స్ట్ గా దీంట్లో డిస్ప్లే గురించి మాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది గ్యాస్. దీంట్లో డిస్ప్లే మాత్రం ఈసారి చాలా బాగుంది. ఈసారి దీంట్లో బెజల్స్ అనేది చాలా చిన్నగా పెట్టారు గ్యాస్. ఓవరాల్ వచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ వస్తుంది డిస్ప్లే. అది కాక మనకు డిస్ప్లే వచ్చి జస్ట్ మనకు లైట్గా కర్వ్డ్ అనేది ఇచ్చారు గ్యాస్. మనకి ఇది కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లేనే. ఫ్లాట్ డిస్ప్లే మనకు కొద్దిగా డిస్ప్లే అనేది కొద్దిగా ఎడ్జ్ ఇచ్చినారు. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. ఇది మనకు ఫుల్ స్క్రీన్ రావడం వల్ల డిస్ప్లే మనకు చూడడానికి కానీ మన చేతిలో పెట్టినప్పుడు ఫీలింగ్ అనేది డిస్ప్లే మాత్రం మనకు బాగుంది గ్యాస్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అనేది చూసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది గ్యాస్. సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో గ్యాస్. మనకు ఆ 2 కెమెరాలు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. మెయిన్ కెమెరా మాత్రం మనకు డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి అంత సూపర్ అని చెప్పలేం కానీ ఒక యావరేజ్ కెమెరానే గ్యాస్ ఈ రెనో 12లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది గ్యాస్. ఇది కూడా మనకు బాగానే ఉంది. ఈసారి మనకు కెమెరాస్ అనేది కొద్దిగా బెటర్ ఇచ్చింటే బాగుంటుంది. ఈ రెనో 12లో మాత్రం మనకు ఒక బేసిక్ కెమెరా ఇచ్చారు గ్యాస్. మనకి ఈ బడ్జెట్లో ఇంకా బెటర్ ఇచ్చింటే బాగుంటుంది. కెమెరాస్ మాత్రం మనకి యావరేజ్గానే ఉన్నాయి ఈ ఒప్పో రెనో 12లోన. నెక్స్ట్ గ్యాస్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ గ్యాస్. ఇది కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీడియాటెక్ నుంచి. మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసి 20,000 రూపీస్ ఆ రేంజ్లో ఉంటుంది ప్రాసెసర్. కానీ మనకి ఈ ప్రాసెసర్ మాత్రం ఈ 30,000 రూపీస్లో మొబైల్లో యూజ్ చేసిన గ్యాస్. మనకి ఈ ప్రాసెసర్ మాత్రం ఈ మొబైల్లో మనకు వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది ఒక బడ్జెట్ ప్రాసెసర్ గ్యాస్. మనకి ఈ బడ్జెట్ ప్రాసెసర్ని మొబైల్ అనేది యూజ్ చేసినారు. మనకి ఈ రెనో 12 వచ్చేసి 30,000 అబోనే ఉంటుంది. మనకి ఇంకా ఈ 30,000 రూపీస్ అంటే ఇంకా మనకు మంచి ప్రాసెసర్ యూజ్ చేసినా బాగుంటుంది. ఇది మాత్రం ఒక బడ్జెట్ ప్రాసెసర్ గ్యాస్. ప్రాసెసర్ మాత్రం దీంట్లో ఫ్లాప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గ్యాస్. ఓవరాల్ మనకు బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ ఓకే బాగానే ఉన్నాయి. ఈ మొబైల్లో ఫీచర్స్ మాత్రం మనకి యావరేజ్ ఫీచర్స్ ఉన్నాయి గ్యాస్. ఓవరాల్ వచ్చేసి మనకు డిస్ప్లే మాత్రం బాగుంది. మిగతా ఫీచర్స్ కూడా మనకు అన్నీ కూడా యావరేజ్గానే ఉన్నాయి. ఇదే గ్యాస్ ఈ రెనో 12 సంబంధించిన ఫీచర్స్. నెక్స్ట్ ఒప్పో రెనో 12 ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాడితే డిస్ప్లే అనేది మనకు సేమ్ వస్తుంది గ్యాస్. ఈ రెనో 12 ప్రోలో కూడా రెండు కూడా సేమ్ డిజైనే సేమ్ డిస్ప్లేసే. జస్ట్ మనకు కలర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. మనకి ఈ మొబైల్లో వచ్చేసి కెమెరాస్ అనేవి కూడా చేంజ్ అవుతాయి. రెనో 12లో వచ్చేసి మనకు రెనో 12కి 12 ప్రోకి వచ్చేసి మెయిన్గా మనకు కెమెరాస్ అనేవి చేంజ్ అవుతాయి గ్యాస్. మిగతా ఫీచర్స్ మనకు సేమ్గానే ఉంటాయి. మనకి ఈ రెనో 12 ప్రోలో వచ్చేసి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరాతో వస్తుంది గ్యాస్. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు. దీనివల్ల మనం జూమ్ చేసుకుని కూడా మంచి ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. ఇదే దీంట్లో మనకు ఎక్స్ట్రా కెమెరా అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా గ్యాస్. బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. రెండు వచ్చేసి మనకు 50+50 వస్తుంది. ఒకటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది గ్యాస్. కెమెరాస్ అనేవి మనకు బాగానే ఉన్నాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి 50 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. కెమెరాస్ అనేవి మనకు దీంట్లో సూపర్ అని చెప్పలేం, మరి బాగా అని చెప్పలేం, కానీ ఒక గుడ్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనకి ఒప్పో రెనో 12 ప్రో సంబంధించిన డెమో ఫోన్స్ అనేవి మనకు మార్కెట్లోకి వచ్చిన గ్యాస్. నేను ఆల్రెడీ రెనో 12 ప్రో వచ్చేసి వాడి కూడా చెక్ చేశాను. మనకి దీంట్లో కెమెరాస్ అనేవి మనకి యావరేజ్గానే ఉన్నాయి, మరి అంత సూపర్ అని చెప్పలేము. కానీ ఇంకా ఈ కెమెరాస్ అనేవి మనకి ఇంప్రూవ్మెంట్ చేయాలి గ్యాస్. మనకి ఇంకా ఆప్టిమైజేషన్ అనేది సరిగా లేదు. మనకి పోర్ట్రేట్ ఫోటో తీసినప్పుడు మనకి ఎడ్జెస్ అనేది సరిగా రావడం లేదు. మనకి నార్మల్ మోడ్లో తీసుకుంటే ఫొటోస్ బాగానే వస్తున్నాయి, కానీ మనకు పోర్ట్రేట్ మోడ్లో తీసేటప్పుడు ఫొటోస్ అనేవి కొద్దిగా మనకి ఎడ్జెస్ అనేవి కట్ అవుతున్నాయి గ్యాస్. కెమెరాస్ మాత్రం మరి అంత సూపర్ అని చెప్పలేము, కానీ ఒక మంచి డీసెంట్ కెమెరాస్ ఇవి. సెల్ఫీ కెమెరా కూడా మనకి యావరేజ్గానే ఉంది గ్యాస్, మరంత సూపర్ అని చెప్పలేము. ఈ సెల్ఫీ కెమెరా కూడా 50 MP వస్తుంది. ఓవరాల్ మన కెమెరాస్ మాత్రం ఒక గుడ్ అని చెప్పొచ్చు, మరి అంత సూపర్ అని చెప్పలేము ఇది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి సేమ్ గ్యాస్ మనకు
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసరు. ఇది కూడా మనకు రెనో 12 ప్రో కూడా సేమ్ ప్రాసెసర్ గ్యాస్. ప్రాసెసర్ మాత్రం దీంట్లో ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఒక బడ్జెట్ ప్రాసెసర్ గ్యాస్. మనకి 20,000 రూపాయలు వచ్చే ప్రాసెసరు ఈ 37,000 రూపాయలు వచ్చే మొబైల్స్ యూజ్ చేసినారు. దీంట్లో మనకు సేమ్ గ్యాస్ 5000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగు. ఈ రెండు మొబైల్స్లో కూడా మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరాస్ అనేవి చేంజ్ అవుతాయి గ్యాస్. ఈ రెనో 12కి 12 ప్రో కూడా. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి జూలై 12న మన ఇండియాలో అనేది రాబోతున్నాయి గ్యాస్. మనకి జూలై 12 తేదీ తెలుస్తుంది ఈ మొబైల్ సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అనేది. మనకి ఇది లాంచ్ మాత్రం జూలై 12న మనకు లాంచ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనకి ఈ మొబైల్ సంబంధించిన బ్యానర్స్ మొత్తం మనకు ఫ్లిప్కార్ట్లో షో చేస్తున్నారు గ్యాస్. ఆల్రెడీ మనకి అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేసినారు. మనకి ఈ మొబైల్ గ్యాస్ ఇంకో హైలైటింగ్ ఫీచర్స్ వచ్చేసి దీంట్లో మనకు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అనేది హైలైట్ చేస్తున్నారు. మనకి ఏఐ ఫీచర్స్ వచ్చేసి మనకి డైలీ లైఫ్లో అంత యూజ్ కావు, కానీ మనకి ఇది ఫీచర్స్ అనేది హైలైట్ చేస్తున్నారు. మనకి ఈ ఫీచర్స్ వల్ల గ్యాస్ మీరు ఒకవేళ ఫోటో తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో పర్సన్స్ రిమూవ్ చేయడం కానీ, లేకుంటే మనకు ఫొటోస్ అనేది కొద్దిగా మనకు కార్టూన్ టైప్లో ఎడిట్ చేయడం, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. మనకి అది డైలీ లైఫ్లో అంత యూజ్ కూడా కాదు, మనం అంత యూజ్ కూడా చేయము ఆ ఫీచర్స్. కానీ మనకి ఏఐ ఫీచర్స్ అనేవి కొద్దిగా హైలైటింగ్ చేస్తున్నారు ప్రమోషన్ ద్వారా. ఇవి మాత్రం మనకి యావరేజ్ ఉన్నాయి గ్యాస్ ఫీచర్స్. ఈ రెనో 12 సిరీస్ మాత్రం మనకు ఒక యావరేజ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ మాత్రం మనకి యావరేజ్గానే ఉన్నాయి. చూద్దాం గ్యాస్ మనకి ప్రైస్ ఎంత పెడతారనేది. మనకి జూలై 12న మనకి ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అనేది తెలుస్తుంది. ఇవే గ్యాస్ ఈ ఒప్పో రెనో 12 సంబంధించిన ఫీచర్స్ మాత్రం మనకి యావరేజ్గా ఉన్నాయి. ఇంతే గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.